హలో వెల్కమ్ బ్యాక్ టు ఫేస్ ద గేమ్స్. ఈరోజు నేనైతే ఒక కొత్త గేమ్ ప్లేతో అయితే వచ్చాను. ఈరోజు మనం ఎయిర్ప్లేన్ అంటే ఎయిర్లైన్ కమాండర్ గేమ్ అయితే ఆడుతున్నాను. ఏరోప్లేన్ అయితే మనం ల్యాండ్ ఆఫ్ టేక్ ఆఫ్ టేక్ డౌన్ అయితే చేద్దాం మనం పక్క. సో ఇప్పుడు మనం లైసెన్స్ ఏ ప్రాక్టీస్ చేయబోతున్నాం. లైసెన్స్ ఏ ప్రాక్టీస్ అయిపోయాక లైసెన్స్ బి ప్రాక్టీస్ చేయాలి. సో లైసెన్స్ ఏ బేసిక్ టేక్ ఆఫ్. ఇప్పుడు మనం బేసిక్ టేక్ ఆఫ్ అయితే చేద్దాం. సో లోడింగ్ చూసారుగా గేమ్ పేరు అక్కడ కనపడుతుంది. సో వీళ్ళు ఇక్కడ అయితే మనకి టేక్ ఆఫ్ అయితే చేయమంటున్నారు. సో చేద్దాం అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ. ఇది నా ఫస్ట్ టైం ఏరోప్లేన్ గేమ్ అయితే ఆడుతున్నాను నేను. ఏమవుతుందో కూడా తెలియదు, ఏం కాదో కూడా తెలియదు ఈ ప్లేలో. సో వాళ్ళైతే పవర్ టు ద ఇంజిన్ అన్నారు, ఇచ్చేసారు. స్పీడ్ 111 కావాలన్నారు. నోట్స్ 111 నాట్స్కి అయితే మనం రీచ్ అవుదాం. ఎస్, అక్కడ గ్రీన్ అవుతుంది 111 నాట్స్ అక్కడ. ఇప్పుడు జెంట్లీ మన మొబైల్ని అప్వర్డ్ అయితే చేయాలి. చేస్తున్నా కానీ ఇది కావట్లేదు. సో వార్నింగ్ అయితే వచ్చింది. 40 నాట్స్కి వెళ్ళా కాబట్టి వార్నింగ్ వచ్చింది. 111 నాట్స్లోనే టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటా. సో ఐ థింక్ దిస్ విల్ బి క్రాష్. ఎస్, క్రాష్ అయింది గాయస్. సో నా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్. సెకండ్ అటెంప్ట్లోనైనా నేను ప్లేన్ని టేక్ ఆఫ్ చేస్తానో లేదో మీరే చూడండి. సో ఇది నా సెకండ్ అటెంప్ట్. సో ఇందాకలాగానే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు మనకి. ఫెయిల్ అయినా కానీ కొత్త ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు, పాత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మనకి. సో ఇదైనా చూద్దాం మనం. టేక్ ఆఫ్ అవుతుందో లేదో. అప్వర్డ్, ఎస్ అప్వర్డ్ అయితే అయింది ఫైనల్లీ. అప్వర్డ్ అయింది. ఇదేంటి ఒక పక్క టైర్లు కనపడుతుంది, ఒక పక్క టైర్లు కనపడట్లే. నడిచి ల్యాండ్ ఆఫ్ చేస్తే అంత బాగుంది అయింది. గేర్ అప్ కూడా కావట్లేదు సరిగ్గా. ఐ థింక్ ఇది గ్లిచ్ అనుకుంటా. నాకు నేను నడిపేదే అంతంత మాత్రం. దీంట్లో కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకో. సో నేనైతే ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది వ్యూ. ఇదే కంట్రీ కూడా అర్థం కావట్లేదు. సో నేనైతే అక్కడున్న ప్లాట్ఫామ్ కింద ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. ఆ ప్లాట్ఫామ్ అయితే ప్లేన్ని టేక్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. సో పూర్తిగా ఆఫ్ చేద్దాం మనం. గేర్ అప్ అయితే ఇప్పటికీ కావట్లే గాయస్. సో అక్కడ కనిపిస్తున్న మీకు ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ అయితే చేయాలనుకుంటున్నాను నేను. అవుతుందో లేదైతే ట్రై చేద్దాం మనం. సో లో స్పీడ్ డేంజరా అంటే ఇది కూడా క్రాష్. సెకండ్ అటెంప్ట్ కూడా క్రాష్ అయింది గాయస్. ఇప్పుడు మనం థర్డ్ అటెంప్ట్ చేద్దాం. దీంట్లో కూడా ఏరోప్లేన్ని మనం సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయితే చేస్తామో లేదో చూద్దాం. టేక్ ఆఫ్ అయితే లైసెన్స్ బి ప్రాక్టీస్ చేద్దాం. అది కాకపోతే మళ్ళా చేద్దాం. ట్రై అంటుంది, గెట్ సక్సీడ్ అంటుంది కదా గాయస్. ఎన్నిసార్లు అన్నిసార్లు ట్రై చేద్దాం. మా అయితే ఎడిటింగ్లో పీకేద్దాం మనం, ఫాస్ట్ మోడ్ చేసేసి. సో ఇప్పుడు కూడా టైర్ అయితే కనపడట్లే గాయస్. నేను ఎన్నిసార్లు చేసిన. ఒక పక్క టైర్ ఉంది, ఇంకో పక్క టైర్ లేదు. నేను టేక్ ఆఫ్ చేసిన ప్లేన్కి అయితే ఇప్పుడు కూడా గేర్ అప్ అయితే కావట్లేదు నాకు. ఎందుకు కావట్లేదు? అయితే పక్క టైర్ ఉంటేనే గేర్ అప్ అవుతుంది అనుకుంటా. పక్కన టైర్ లేకపోతే గేర్ అప్ కాదనుకుంటా. ఏమైతే మరి ఇప్పుడు నేనైతే ఇక్కడే అనుకుంటా మన ఎండ్ అయిపోయేది. ఓ క్రాష్. ఎస్, నెక్స్ట్ టేక్
4, అటెంప్ట్ 4లో కూడా మనం టేక్ ఆఫ్ అయితే చేస్తామో లేదో తెలీదు గాయస్. సో నాకైతే చికాకు వేస్తుంది, ఎంత ఇన్స్టాల్ చేసినా కాకపోయేసరికి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతూ వచ్చేద్దాం మనం. 111 knotsకి అయితే వెళ్ళాలి. తర్వాత జెంట్లీ మొబైల్ని అప్వర్డ్ అయితే చేయాలి. ఒక అప్వర్డ్ అయితే చేశాను నేను వల్ల 300 feetకి అయితే వెళ్ళాలి. ఓకే 300 feet వెళ్దాం. ఓకే 300 feet. గేర్ అప్ అయింది, అంటే 2 టైర్స్ ఉండడం వల్ల గేర్ అప్ అయితే అయింది. సో ఐ థింక్ నేను సక్సెస్ఫుల్లీ టేక్ ఆఫ్ చేశాను అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఆ టార్గెట్ సంథింగ్ ఫీట్స్ 1000 feet 100 feet ఏదో ఫీట్ అయితే కనపడుతుంది. ఆ ఫీట్ టార్గెట్ రీచ్ అయితే మనం టేక్ ఆఫ్ అయితే చేయగలుగుతాం గాయస్. సో సక్సెస్ఫుల్లీ ఐ థింక్ వెల్ డన్ అయితే వచ్చింది. సో మనం టేక్ ఆఫ్ అయితే సక్సెస్ఫుల్లీ చేసేసాం. ఇప్పుడు మనం లైసెన్స్ బి ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో లైసెన్సే పాస్ అయ్యాం కాబట్టి లైసెన్స్ బి ప్రాక్టీస్ చేద్దాం మనం. సో సేమ్ ప్లేయింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లైసెన్స్ బి. ఓకే సో RW19 ఉంది. ఒకళ్ళు చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. అంటే ఆల్టిట్యూడ్ అయితే లెస్ చేయాలన్నమాట, అంటే ఐ మీన్ డౌన్ అనుకోవాలంట మొబైల్. ఎస్ 800 altitude అయితే ఉండాలి. మెయింటైన్ ద అప్రోచ్ పాత్, అంటే ఆ గ్రీన్ లైన్లో అయితే వెళ్ళాలనుకుంటా. నెక్స్ట్ వే పాయింట్. నేను ఈసారి ఫస్ట్ అటెంప్ట్లోనే టేక్ డౌనా ఓకే ఏదో ఒకటి అదైతే చేయబోతున్నాను. సో చేద్దాం అనుకుంటున్నానా, అవుతుందో లేదని నాకైతే తెలవదు పక్క. ఏమవుతుంది ఏమవ్వదో కూడా తెలియదు. సో గేర్ డౌన్ చేయాలి. గేర్ డౌన్ అయితే అయిపోయింది. మెల్లగా మనం దీన్నైతే తగ్గించాలి. ఆ లైన్స్లోనే వెళ్ళాలంటున్నాడు, కానీ ఆ లైన్స్లో నాకైతే వెళ్ళాలని లేదు. సో సక్సెస్ఫుల్లీ కిందకైతే మెల్లగా వచ్చేసాను నేను. ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే అవుతుంది, అది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అటెంప్ట్ అవుతుంది నాకైతే తెలియదు గాయస్. సో ఇంజన్ పవర్ రెడ్యూస్ చేసేసాం. టేక్ ఆఫ్కి అయితే 4th అటెంప్ట్లో అయింది. టేక్ డౌన్ ఎన్ని అటెంప్ట్ అవుతుందో నాకైతే తెలీదు. ఐ థింక్ ఐ మస్ట్ ట్రై ఫస్ట్ అటెంప్ట్లోనే అవ్వాలనుకుంటున్నాను. సో చూద్దాం. ఎస్ ఐ థింక్ స్టాప్ అయింది ప్లేన్. సక్సెస్ఫుల్లీ మనమైతే సక్సెస్ఫుల్లీ ల్యాండింగ్ అయితే చేసాం మనం. సో లైసెన్సే అయిపోయింది, లైసెన్స్ బి టెస్ట్ పాస్ అయ్యాం మనం. కానీ మనం లైసెన్స్ బికి ఎగ్జామ్ ఇంకా రాయాలి. లైసెన్స్ ఏకైతే చేశారు, లైసెన్స్ బి ఎగ్జామ్ అయితే మనం అటెంప్ట్ అయితే చేయాలి. నా కరెంట్ లైసెన్స్ ఏ అయితే 0.52 పాయింట్స్ అయితే వచ్చింది. రివార్డ్ 883కి 392 అయితే వచ్చింది. నెక్స్ట్ లైసెన్స్కి 0 ఏమి రాలేదు. లైసెన్స్ సి, లైసెన్స్ డి కూడా ఉంది, అవి కూడా కంప్లీట్ చేద్దాం మన నెక్స్ట్ వీడియోలో. సో గాయస్ ఈ వీడియో ఇక్కడితోటే ఎండ్ చేద్దాం. సో మీరు నేనైతే 1K దగ్గరలో ఉన్నాను గాయస్. మీ యొక్క హెల్ప్ వల్ల నేను 750 దగ్గరకు వచ్చాను. మీ యొక్క హెల్ప్ వల్ల నేను 1K అయితే రీచ్ కావాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వేదశ్రీ గేమ్స్. నేను 1K రీచ్ అవ్వాలనుకుంటున్నాను గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.